హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా స్టైల్లో దోశలు ఎలా చేస్తానో చూద్దురుకండి రండి. నేను మినపప్పును బియ్యం నానబెట్టుకొని అవి 6 అవర్స్ నానబెట్టుకున్నాను. వాటిని కడిగి శుభ్రం చేసి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పొద్దున మిగిలిన అన్నం వేసి మిక్సీ పెట్టారనమాట. మిక్సీ పట్టి అలా వదిలేసాను ఒక నైట్ అంతా అది పులవడానికి. ఇంకా తెల్లవారుజామున అట్లేసే ముందు కొంచెం పిండిలో సాల్ట్ వేసాను అనమాట. చట్నీకి అయితే పచ్చిమిర్చి వేరుశనగలు ఆయిల్లో పెట్టి వేయించాను, దాని తోడు వేయించేసాను ఆ పప్పు. ఇదేమో పోపుకి కావాల్సినవన్నీ. చట్నీ అయితే అయిపోయింది. దోశ ఎలా వేస్తున్నాను రౌండ్గా. మీరు దోశలో అన్నం వేసుకుంటే దోశలు బాగా వస్తాయి, బాగుంటాయి కూడా, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ఒకసారి రైస్ వేసి చూడండి, యమ్మీగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ, బాయ్.